దేవుళ్ళు కూడా మంచి మసాలా సాంగ్ కూడా తీసుకున్నారు. ఒక పాత మనోడు సాంగ్ పోలీసారు కూడా ప్లే చేస్తున్నారు. కాబట్టి సాంగ్ ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడైతే రమేష్ పెద్ద చదువుకోలేదు. వాళ్ళ బావగారి పిల్లల్ని స్కూల్ తీసుకొని పోతూ వస్తూ పోతూ ఆ పిల్లలకి పరిచయం, ఆ పిల్లల ద్వారా కొద్దిగా చదువుకొని దాని సూరకర్ణ ప్రజలు పాడటం, కొన్ని పాటలు రాయడం, అలా అలా చేద్దామని చేయలేదు. ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలలో ఏ విధంగా నష్టాలు జరుగుతున్నాయి. తర్వాత రైతులు కూడా పొలాలు పండించి అకాలమైన వర్షాలు పడుతూ ఎన్నో విధాలుగా నష్టపోతున్నారు. దాని మీద కూడా స్టోరీ కూడా వచ్చింది. ఎంతో మంది పిల్లలు కష్టపడి కూలి పని చేసి తల్లిదండ్రులు బిడ్డలు చదివిస్తుంటే ఆ బిడ్డలు కాలేజీకి పోయి చదువుకోకుండా చెడాలు పాటలకు బాధ్యతలై ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, రకరకాలైన చెడాల వాటికి బాధ్యతలై తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. ఆ తల్లిదండ్రులు బాధ ఏంటో మన సినిమాలో గుర్తించాము. స్టూడెంట్స్ కూడా ఏ విధంగా నడుచుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి అని మన సినిమాలు చూసి వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ చిన్నతనంలో పెళ్లి చేస్తున్నారు. చదువు లేని కొంతమంది పెద్దవాళ్ళు, చదువు లేని వాటిని ముఖ్యంగా చిన్న బిడ్డలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ చిన్న బిడ్డలకు పెళ్లిళ్ళు చేయడం వలన వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయో అది కూడా ఈ సినిమాలో చూపించారు సార్. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మ్యారేజ్ కాదు, మ్యారేజ్ కాలంలో పెళ్లి చేసుకోవడం వలన పుట్టబోయే బిడ్డలు చాలా అంగవైకల్యంతో పుడుతున్నారు. ఆ కుటుంబాలు చాలా ఘోరంగా నష్టపోతున్నారు. నేను దాని మీద నేను ఇది చూపించాను సార్. కాబట్టి నేను ఏది తీసినా ఎంత తీసినా పబ్లిక్ తీసుకుపోయే ఏకైక వ్యక్తులు మీరే సార్. కాబట్టి ఈ చిత్రాన్ని అందరికీ చేరేలేక మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, ఏదైనా కూడా అది మీ ద్వారా అవుతుందని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్. దయచేసి మీరే మాకు సహాయం చేయాలి. ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకోవాలి. ఈ సినిమా 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. మా కోటేశ్వర థియేటర్లో జరుగుతుంది. గుంటూరులో కూడా రిలీజ్ అవుతుంది, గుంటూరులో రిలీజ్ అవుతుంది. మీరు ఈ సినిమా చూసి 10 మందికి చెప్పాలి సార్ ఈ స్టోరీ ఎలా ఉందో. ఇది బాగుంది అంటే మీరు చెప్పండి సార్, బాగుంది చెప్పండి. ఎందుకంటే 100 రూపాయలు టికెట్ పెట్టాను సార్ నేను. ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరి సినిమా చూడాలా. ఈ సినిమా చూసి 100 మంది మారకపోయినా మన సినిమా చూసి ఒక 10 మంది మారితే నాకు సంతోషం సార్. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు జరిగే కష్టాలు నష్టాలు నేను సినిమాగా చూపించాను. సపోర్ట్ చేస్తాను. ఈ సినిమాలో కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు అని చెప్పి నేను రాస్తున్నాను. కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసాడు ఇతను ఏంటి, ఎలా తీసాడు అనేది తప్పకుండా సినిమా చూడాలి సార్. నేను హైదరాబాద్ లో 29 హైదరాబాద్ లో నేను ఈ రివ్యూస్ ఈవెంట్ చేశాను. పెద్ద పెద్ద మహానుభావులు ఎందరో వచ్చారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు, విఎల్ ఆదిత్య గారు, వి సముద్ర గారు, వాగంట డైరెక్టర్ గారు, చాలా మంది ప్రముఖులు వచ్చి చూసి నేను ట్రైలర్ లో ఇంత బాగా ట్రైలర్ తీసేవాడు, నీ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు దర్శకరత్న దాసరి నారాయణరావు వారసుడయ్యా అన్నారు. గొప్ప పేరున్న దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని నన్ను పోలిస్తే నా సినిమా 100 రోజులు ఆడిందని ఆనందం అప్పుడే వచ్చింది సార్ నాకు. కాబట్టి ఈ సినిమా నేను ఎందుకు తీశాను మీరు చూడాలి. ఫస్ట్ మార్నింగ్ షోనే మీరు చూడాలి సార్. చేసి సినిమా గురించి ఎలా ఉందో మీరు చెప్పాలి.
దయచేసి కదా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్, సెలవు తీసుకుంటాను సార్. వాటికి చేసినటువంటి మన లగేజ్లకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఏరియా నుంచి ఈ విధంగా ఒక సినిమా చేయడం తీసుకోవడం టీవీ పురస్కరించుకుని పత్రికా విలేకరులందరికీ మంచి ఉద్దేశంగా కన్వర్ట్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. ఇదే విధంగా మీరు మీ సక్సెస్ కూడా ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ సక్సెస్ ని మంచి పనులు యూజ్ చేస్తూ ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మంచి కార్యక్రమంగా మేము అనుకుంటా ఉన్నాం. ఈ ప్రమాణంలో ఈ కాలంలో మనం చూసామంటే ఎక్కువ 2 యాక్సిడెంట్స్ లో ఎక్కువ జరగడం హెడ్ ఇంజరీస్ వల్ల నేను ఫ్యాటల్ డెత్స్ జరగడం జరుగుతుంది. కావున ఈ 12 యూనిట్ వాళ్ళు ఈ విధంగా మన హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మంచి ఆలోచన. అదేవిధంగా మీ సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాను. మా డైరెక్టర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా చూడడం జరిగింది, షో ఇస్తాను, సినిమా చూడడం జరిగింది. ఫ్రాంక్లీగా చెప్పాలంటే నేను వెళ్ళేటప్పుడు మాత్రం అంటే బస్సులో మనం అనుకుంటాము, చాలా సినిమాలు చూస్తుంటాము, మన ప్రివ్యూ ఇస్తుంటారు, సినిమా పడుతుంటాయి కదా డైరెక్టర్స్ వాటిని పిలుస్తుంటారు, మనం తెలుసుకుంటాం చూస్తుంటాము. అదే ఈ మూవీ కూడా అన్ని ఆంజనేయ అంటే నేను అనుకున్నాను మనసులో ఏదో ఒకటి డిసైడ్ అంటే మీరు ఏం చేసి చిన్న పాత్రనే కానీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది చేసినప్పుడు పెద్దగా నాకు అనిపించలేదు. డైరెక్షన్ కానీ మనకి అర్థం కాదు, ఏదో తీసుకుంటే అనుకున్నాను. కానీ సినిమా అవర్స్ 10 minutes అని మీరు నమ్మరు, కూర్చొని రెప్ప కూడా పట్టయ్యారు ఈ మనిషి హ్యాట్సాప్ చెప్పాను. ఎందుకంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఉండి ఒక 10 years 15 years అసిస్టెంట్ డైరెక్టర్ గానో కో డైరెక్టర్ గానో అలా పనిచేసి ఒక పర్సన్ సినిమా తీస్తున్నారంటే మనం ఏదైనా హోప్ పెట్టుకుంటాం, సరే ఈ సంవత్సరాల బాగుంది కదా మంచి సినిమా తీసుకుంటాడని. ఏ మానవం లేకుండా మంచి డైరెక్ట్ గా సినిమా అనౌన్స్ చేసి అది కూడా అన్ని సినిమా అన్ని వాటి అతని మీద అతని భారం వేసుకొని చేయడం అంటే సాధారణ ఏదో నమ్మాము, నేను కూడా అలాగే నమ్మలేదండి. దాన్ని కూడా చూసిన తర్వాత మీకు కళలు దిగి వచ్చేస్తాయి, అలాంటి సన్నివేశాలు కలిగిస్తాయి. ఇంకోటి ఏంటంటే మీకు సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న వడ్డీ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక సినిమాలో పెట్టడము, అది కూడా దానికి మళ్ళీ ఏంటంటే పరంగా జనాలకు అందించడం అది చాలా గొప్ప విషయం. అంటే అది ఎంత ఈజీ కాదు. ఒక మెసేజ్ ఇవ్వచ్చు మనం, ఈయన మనకు 3 మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో మీకు మ్యారేజ్ గురించి, రెండోదేమో ఈ డ్రగ్స్ సంబంధించిన పిల్లలు ఎలా చనిపోతున్నారు, అది డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు పేరెంట్స్ ఎలా బాధపడుతున్నారు అదొకటి. మూడోది ఏంటంటే ఈ రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో అది. ఈ 3 పాయింట్స్ ని సినిమాలో పెట్టి దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ అది మెయింటైన్ చేస్తూ ఆర్టిస్ట్ ని కూర్చోబెట్టడం అంటే నిజంగా గారు చేసిన ఒక చాలా పెద్ద ప్రయోగం. అంటే అది సక్సెస్ఫుల్ అయ్యింది ఆ విషయంలో. ఇది నేను చెప్తున్నాను కాదు, మీరు మూవీ చూస్తే మీరు అది గమనించగలుగుతారు, చూస్తారు. సో ఒక మంచి సినిమా అవుతుంది నేను భావిస్తున్నాను. మీరంతా చూడండి, ఒక్కసారి చూసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు కూడా మీ ఒక ఫ్యామిలీ కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరూ ఖచ్చితంగా చెప్తారు ఏదో ఒక మంచి మూవీ అని. డెఫినెట్ అందరూ చూడాలని మాత్రం మనసుతో కోరుకుంటాను. వాళ్ళందరూ బెస్ట్ ఈ మంది దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఫస్ట్ ఈ ప్రమోషన్ ఇక్కడ కందుకూరులో జరగడం చాలా సంతోషంగా ఉంది. మా మూవీ తీరే మన వారసులు July 18 రిలీజ్ అవుతుంది. సార్ బాబు చెప్పినట్టు ప్రతి ఒక్క ఈవెంట్ ఇన్సిడెంట్ ఏదైతే పబ్లిక్ టాపిక్ ఉందో అదంతా ఈ మూవీలో ఉంది. అండ్ నేను దీంట్లో చేసింది ఒక సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేశాను, కొంచెం ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. బట్ నా లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా కరెక్ట్ అయింది, చాలా నచ్చింది ఆ క్యారెక్టర్ కూడా.
ఇంకా నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఈ స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేసి ఈ మూవీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా మా మూవీ చూడాలి, ఖచ్చితంగా చూస్తారని కూడా అనుకుంటున్నాను. వచ్చి మా మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.